హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎడ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ విద్యార్థుల కోసం ధ్వని సౌండ్ లెసన్లోని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, ఫస్ట్ ప్రశ్న, గాలిలో అణువులు ముందుకు వెనుకకు కదలడం ద్వారా ధ్వని ప్రయాణం చేస్తుంది అని తెలిపిన తత్వవేత్త ఎవరు? చూడండి, ఇక్కడ మనకు గాలిలో ధ్వని ప్రసారాన్ని వివరించిన తత్వవేత్తను అడిగింది అనమాట. గమనించాలి. అదే ఇక్కడ శాస్త్రవేత్త అనుంటే ఆన్సర్ ఏమైతుండేమో అంటే న్యూటన్ అవుతుంది. కానీ మనను గాలిలో ధ్వని ప్రసారాన్ని వివరించిన శాస్త్రవేత్త అడగలే. ఎవరు అడిగిండ్రు? తత్వవేత్తని అడిగిండ్రు. ఇది మన 9th క్లాస్ పుస్తకంలో ఉందన్నమాట. ఆన్సర్ ఎవరమ్మా అంటే పైథాగరస్. గాలిలో ధ్వని ప్రసారాన్ని వివరించినటువంటి శాస్త్రవేత్త అడిగితే న్యూటన్ అవుతుంది, తత్వవేత్త అయితే పైథాగరస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నకు ఆన్సర్ ఏంటిదండి అంటే పైథాగరస్. ఇట్లా గాలిలో అణువులు ధ్వనిని మోసుకెళ్తాయి. ఇలా ముందుకు వెనుకకు ప్రయాణం చేసి అవి ఈ అణువు పక్కనే ఉన్న అణువుకి ఇస్తుంది తీసుకుపోయి అని ఎవరు చెప్పారంటే పైథాగరస్ చెప్పాడు. మరి ఇంకొక ప్రశ్న, తర్వాత కాలంలో పైథాగరస్ చెప్పిన ఈ అంశాన్ని సమర్థించిన వాళ్ళు ఎవరండి అంటే గెలీలియో మరియు బెకన్ అన్నమాట. పైథాగరస్ ను సమర్థించిన వాళ్ళు ఎవరండి? గెలీలియో మరియు బెకన్. గాలిలో ధ్వని ప్రసారాన్ని వివరించిన తత్వవేత్త ఎవరు? పైథాగరస్. శాస్త్రవేత్త ఎవరండి? న్యూటన్ అన్నమాట. ఓకేనా? అట్లనే శృతి దండం యొక్క పిచ్ దేనిపైన ఆధారపడుతుంది? చూడండి, ఇక్కడ శృతి దండాన్ని మనం తీసుకుంటే ఇది యు ఆకారంలో ఉంటుంది. యు ఆకారంలో ఉంటుంది. ఇది ఇన్వర్టర్ స్టీల్ తో తయారు చేయబడి ఉంటుంది. యు ఆకారంలో ఉండి ఇన్వర్టర్ స్టీల్ తో తయారు చేయబడి ఉంటుంది. ఇది శృతి దండం అన్నమాట. ఇక్కడ ఏమడిగింది మనకు? పిచ్ అన్నమాట. పిచ్ అంటే పౌనపున్యం. పౌనపున్యం దేనిపైన ఆధారపడుతుంది అంటే ఇక్కడ దీని మొత్తం ఆకారం మీద డిపెండ్ కాదు. కేవలము ఇవి భుజాలు ఉంటాయి చూసిరా, ఈ భుజాల పైన ఆధారపడుతుంది. ఈ భుజాల పొడవు పైన ఆధారపడుతుంది. సో శృతిదండం మొత్తం ఆకారం మీద గాని శృతిదండం మొత్తం పరిమాణం మీద గాని దీని యొక్క పౌనపున్యం పిచ్ అనేది డిపెండ్ కాదు. దేని మీద ఆధారపడుతుంది? భుజాల పైన ఆధారపడుతుంది. సో ఆన్సర్ ఆకారము కాదు, పరిమాణము కాదు. ఆన్సర్ ఏంటిదమ్మా? భుజాల పొడవు పైన ఆధారపడుతుంది. ఇంగ్లీష్ లో చూడండి, పిచ్ ఆఫ్ ది ట్యూనింగ్ ఫోర్క్ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ వన్ షేప్ ఆఫ్ ది ట్యూనింగ్ ఫోర్క్, సైజ్ ఆఫ్ ది ట్యూనింగ్ ఫోర్క్, లెంత్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్యూనింగ్ ఫోర్క్, fourth one all above. So what is pitch? So this is the tuning fork. It is using to produce the vibrations. It is in U shape and made up by inverter steel. Now these are the sides of the tuning fork. So the pitch means the number of vibrations producing from the tuning fork. This is depending on length of the sides. The pitch or frequency does not depends on shape or size of the total tuning fork. It is depending on only length of the sides. So answer is భుజాల పొడవు అన్నమాట. నెక్స్ట్ వన్, శృతిదండమును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? శృతిదండాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరమ్మా అంటే జాన్ షోర్ అన్నమాట. ఓకేనా? మరి న్యూటన్ ఎవరు? గాలిలో ధ్వని ప్రసారాన్ని వివరించిన మొదటి శాస్త్రవేత్త. లాప్లాస్ ఎవరు? న్యూటన్ సూత్రాన్ని సవరించిన శాస్త్రవేత్త లాప్లాస్ అన్నమాట. సో గాలిలో ధ్వని
ఏ విధంగా ప్రయాణం చేస్తుంది అన్నాడంటే స్థిరోష్ణక ప్రక్రియ ద్వారా ప్రయాణం చేస్తుందని చెప్పిన ఆయన న్యూటన్. సమోష్ణోగ్రత ప్రక్రియ ద్వారా ప్రయాణం చేస్తుందని తెలిపిన శాస్త్రవేత్త న్యూటన్. న్యూటన్ ఏమన్నాడు? గాలిలో ధ్వని ప్రసారాన్ని ఓకేనా సమోష్ణోగ్రత ప్రక్రియ ఆధారంగా వివరించింది. ఎవరు? న్యూటన్. అది కాదు, స్థిరోష్ణక ప్రక్రియ అని చెప్పిన ఆయన ఎవరమ్మా? లాప్లాస్. కాబట్టి ఇక్కడ ఉన్న 4 ఆన్సర్లు చూడండి. శృతిదండాన్ని వివరించిన శాస్త్రవేత్త ఎవరండమ్మా? జాన్ షోర్ అన్నమాట. ఓకేనా. గాలిలో ధ్వని ప్రసారాన్ని వివరించిన శాస్త్రవేత్త న్యూటన్. గాలిలో ధ్వని ప్రసారాన్ని న్యూటన్ తర్వాత వివరించిన శాస్త్రవేత్త ఎవరమ్మా? లాప్లాస్. ఈ హైమర్ ఎవరు? ఓపెన్ హైమర్ అంటే ఆయన అణుబాంబును తయారు చేసిన శాస్త్రవేత్త. చాలా జాగ్రత్తగా గమనించండి. తరంగ ధైర్యం SI ప్రమాణము డాష్ అన్న. తరంగ ధైర్యం అంటే 2 తరంగాల మధ్య దూరము అన్నమాట. ఇదొక తరంగము, ఇదొక తరంగం అనుకుందాం. ఇలా ఇదొక తరంగం అనుకోండి, ఇదొక తరంగం అనుకోండి. ఇది శృంగము, ఇది శృంగం. అయితే ఈ రెండింటి మధ్య దూరం ఏంటి చెప్పండి? తరంగ ధైర్యం. అయితే మన పుస్తకంలో ఏముంది? 9th క్లాస్లో 2 తరంగాల మధ్య దూరాన్ని తరంగ ధైర్యం అన్నాడు. దూరం యొక్క ప్రమాణం ఏంటి చెప్పండి అమ్మా? మీటర్ అన్నమాట. సో వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ వేవ్ లెంత్? ఈజ్ మీటర్ అన్నమాట. ధ్వని పౌనఃపున్యం యొక్క ప్రమాణం మీకు తెలుసు కదమ్మా. ధ్వని పౌనఃపున్యం యొక్క ప్రమాణం ఎవరమ్మా? హెడ్జ్ అన్నమాట. ఓకేనా. సో హెడ్జ్ అనేటటువంటి శాస్త్రవేత్త పేరు మీదుగా పెట్టడం జరిగింది. సో ఈ హెడ్జ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం కనుక్కున్నాడు అంటే విద్యుత్ అయస్కాంత తరంగాల ఉనికిని కనుగొన్నాడు. కాంతి తరంగాలు విద్యుత్ అయస్కాంత తరంగాలని తెలిపిన శాస్త్రవేత్తనేమో మ్యాక్స్వెల్ అన్నమాట. కానీ విద్యుత్ అయస్కాంత తరంగాల ఉనికిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరమ్మా?